ఈరోజు మనం చెప్పుకోబోయేది 20వ కథ. చాలా తమాషాగా ఉంటుంది, వినండి. ముదిరి బెండకాయ లాంటి బ్రహ్మచారి బుచ్చయ్య శాస్త్రి అమాయకుడైన మంచి భోజన ప్రియుడరా. తల్లి బతుకుండగా పూటకి సేరు సన్నబియ్యం వండి, పావుసేరు ముద్దపప్పు, గిన్నెడు ఆవకాయ, గడ్డ పెరుగుతో ముప్పొద్దుల ముద్దుగా వడ్డిస్తే ముద్ద మిగల్చకుండా లాగించేసేవాడు. ఆవిడ పోయిన తర్వాత పాపం తిండి పెట్టి ఆడదిక్కులేక అతగాడికి పెళ్లి మీద గాలి మళ్ళింది. తల్లి చనిపోబోయే ముందు, ఒరే బుచ్చి, నువ్వు మీ నాన్నలాగే ఒట్టి వెరిబాగుల వాడివిరా. నేనంటే ఏదో నోరుకల ఘటాన్ని కాబట్టి ఆయన ఎంత పనికిమాలిన వాడైనా ఉన్న 5 ఎకరాల మీద రాబడితో గుట్టుగా సంసారం ఈడ్చుకొచ్చాను. అలాగే నిన్ను కూడా నాలాంటి ఓ గడసరి పిల్ల చేతిలో పెట్టి కన్నుముద్దామనుకున్నాను. కానీ నా కోరిక తీరనే లేదంటూ కంటతడి పెట్టుకోవడం గుర్తొచ్చి ఎలాగైనా సరే అమ్మలాంటి నోరుగల అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాడు. మనిషి చూడ్డానికి ఎర్రగా బుర్రగా ఉన్న బుర్రలో గుజ్జు తక్కువని ఆ ఊళ్ళో వాళ్ళెవ్వరూ పిల్లని పట్టలేదు కాబట్టి పొరుగుళ్ళో సంబంధాలు వెతుక్కోవటం మొదలెట్టాడు. చెప్పులు అరిగేలా తిరగ్గా ఒక ఊళ్ళో చిన్న పూరింటి ముందు రంభలాంటి ఓ పడుచు పిల్ల కొంగు నడుంగు బిగించి రాకాసులా రంకెలేయడం చూసి ఆసక్తిగా నిలబడ్డాడు. ఆ పిల్ల, ఇదిగో మీ కోళ్ళు మా పెరట్లో ఆరబోసిన 5 చేర్ల జొన్నలు మింగి తగలడ్డాయి. అందుకనే వాటిని గంపగింత కప్పెట్టాను. మర్యాదగా నా జొన్నల ఖరీదు 100 రూపాయలు ఇచ్చారా సరే, లేకపోతే రేపే మీ 2 కోళ్లను సంతలోకి తీసుకెళ్ళి అమ్మేస్తాను అంటూ బెదిరించడం. ఆ పక్కింటి ఆయన 2 చేతులు జోడించి, తల్లి వనజాక్షి, నీ నోటికి నీకు ఓ దండం తల్లి అంటూ 100 తీసి ఆమె చేతిలో పెట్టడం చూసి, అమ్మయ్య, ఇన్నాళ్లకు మా అమ్మ కోరిన గడుసు పిల్ల నాకు దొరికింది అనుకుంటూ పరమానందపడిపోయి గుమ్మంలో నిలబడ్డ ఆమె తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా, మీ అమ్మాయి నాకు చాలా బాగా నచ్చింది. నా 5 ఎకరాలు డాబా ఇల్లు ఆ పిల్ల పేరుతో రాసిస్తాను, నాకిచ్చి పెళ్లి చేయండి అని బ్రతిమాలాడు. ఆస్తికి ఆశపడ్డ వనజాక్షి వెంటనే పెళ్లికి ఒప్పుకోవడంతో ఇద్దరికి పెళ్ళైపోయింది. ఇంట్లో కాలు పెట్టిన తొలి రోజే మొగుడి తిండి పుష్టి చూసి, రోజు నువ్వు తినే దయ్యం తిండికి ఈ 5 ఎకరాలు ఏ మూలకి, రేపటి నుంచి ఏదో ఒక పని చేసి సంపాదిస్తే సరే 3 పూటలా తిండి పెట్టేది, లేకపోతే రోజు ఒక పూటే గతి అంటూ బెదిరించింది. సుష్టుగా తినడం, గుర్రుపెట్టి నిద్రపోవడం తప్ప ఏమీ చేతగాని అమాయకుడు పెళ్ళాం అనంత పని చేసేసరికి 1 నెల రోజులకే చిక్కి సగమయ్యాడు. ఆకలికి ఆగలేక దగ్గరలో ఉన్న అడవిలో దొరికిన కాయో పండో తింటూ కడుపు నింపుకోసాగాడు. ఒకరోజు ఒక ఈత చెట్టుకి ముదిరిన పండుల గెల చూడగానే ఆత్రంగా చెట్టెక్కబోతుండగా ఒక వింత ఆకారం చెట్టు మీద నుంచి తొంగి చూస్తూ, ఎవడ్రా నువ్వు, ఈ పిశాచం భీమయ్యనే ఎదిరించాలా, ఎంత ధైర్యం అంటూ అతని పిలక పట్టుకుని గట్టిగా పీకడంతో బుచ్చయ్య శాస్త్రి హడలిపోయి గజగజ వణుకుతూ, అయ్యా పిశాచం గారు, పెళ్ళానికే ఎదురు చెప్పలేని అర్భకుణ్ణి, నేను మిమ్మల్ని ఏం చేయగలను, చీమకు కూడా హాని చేయలేని పిరికి బ్రాహ్మణ్ణి, నన్ను వదిలిపెట్టండి అంటూ దీనంగా వేడుకున్నాడు. వెంటనే ఆ పిశాచం అతన్ని వదిలేసి చెట్టు దిగి చేతులు జోడించి, స్వామి, మీరు బ్రాహ్మణులను తెలియక భయపెట్టాను, మన్నించండి. నేను దారిలో దోపిడీలు చేసే ఒక గజ దొంగను. ఒకరోజు ఆకలికి తాళలేక ఒక మహర్షి ఆశ్రమంలోకి దూరి ఆయన నోటి దగ్గర కందమూలాలు దౌర్జన్యంగా లాక్కుని ఆరగించాను. ఆయన కోపించి నన్ను పిశాచమైపోదుగా అని శపించాడు. నేను కాళ్ళ వేళ్లపడి ప్రార్థించడంతో కనికరించి, కల్లాకపటం ఎరుగని సద్బ్రాహ్మణ్ణి ఇంట భోజనం చేస్తే నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పారు. ఆనాటి నుంచి ఈ పిశాచ రూపంలో ఈత చెట్టు మీద నివసిస్తూ మీ వంటి విప్రోత్తముడి రాక కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాను. ఇన్నాళ్లకు నా అదృష్టం కొద్దీ మీ దర్శన భాగ్యం కలిగింది. ఈ ఒక్క పూట నాకు ఆతిథ్యం ఇచ్చి పుణ్యం కట్టుకోండి అని ప్రాధేయపడ్డాడు. అతడి మాటలు వినగానే బుచ్చయ్య ముందు తనకే తిండి పెట్టని పెళ్ళాం చేత ఇతనికి భోజనం ఎలా పెట్టించాలా అని అర్థం కాక బుర్రగోక్కున్నా, తర్వాత అతని దురవస్థకు జాలిపడి భార్యను ఎలాగైనా సరే బ్రతిమాలి తనకు ఒక పూట పస్తుండైనా సరే అతని శాపవిముక్తుని చేయాలనుకుని తన వెంట పెట్టుకుని ఇల్లు చేరాడు. గుమ్మల్లోనే ఎదురై తను ఒట్టి చేతులతో రావడం చూసి గుడ్లు నువ్వుతున్న భార్యను భయంగా చూస్తూ, ఏమే, పాపం ఒక అతిథి ఆకలంటూ వచ్చాడు, నా భోజనం అతనికి పెట్టి ఈ పూట అతని ఆకలి తీర్చమని దీనంగా బ్రతిమాలాడు. వెంటనే వనజాక్షి, ఏంటి తాదూర కంతలేదు మెడకొక డోలన్నట్టు నీకే తిండి పెట్టలేక చస్తుంటే నీకు తోడు మరొకరిని తీసుకొచ్చావా, ఆకలేస్తే ఇద్దరు చిరకరొకరు మింగండి, అంతేగాని పైసా సంపాదన లేని నీకు ఈ రోజు నుంచి తిండి పెట్టేదే లేదు, పొమ్మని గయ్యమంటూ అరిచి తను మాత్రం శుభ్రంగా కంచ నిండా అన్నం పప్పు కూర వడ్డించుకుని కూర్చుంది. పాపం ఆ కంచం కేసి గుటకలు మింగుతూ చూస్తూ నిలబడ్డ బుచ్చయ్య శాస్త్రిని చూస్తుంటే పిశాచం భీమయ్యకు జాలేసింది. పాపం, ఈ వెర్రి బ్రాహ్మణ్ణి గయ్యాడి పెళ్ళం రోజు ఇలాగే తిండి పెట్టకుండా కడుపు మాడుస్తున్నదేమో, ఈ రాక్షస బారి నుంచి ఇతన్ని ఎలాగైనా కాపాడాలి అనుకుంటూ కళ్ళు మూసుకుని భం భం భటభట ఉటో ఉడో ఉఠో ఉఠో అంటూ మంత్రం చదివాడు.
వెంటనే వనజాక్షి కంచం అమాంతం గాల్లో ఎగిరి పిశాచం దగ్గరికి చేరింది. అది చూసిన వనజాక్షి భయంతో అమ్మో దయ్యం దయ్యం అంటూ అరవసాగింది. పిశాచం భీమయ్య వికటాట్టహాసం చేస్తూ, నువ్వు ఈ పూట గారెలు పాయసం చేసి నాకు నీ భర్తకు విందు భోజనం పెట్టకపోతే నీ ఇనపెట్టెలో ఉన్న నగా నట్ర నువ్వు అన్ని హాంఫట్ అని బెదిరించాడు. వనజాక్షి హడలిపోయి గబగబా వంట చేసి ఇద్దరికీ కడుపు నిండా భోజనం పెట్టింది. మరుక్షణం పిశాచం భీమయ్య మనిషిగా మారి ఆమెకేసి నవ్వుతూ, చెడ్డ పనులు చేయడం వల్లనే నేను పిశాచంగా మారాను. దేవుళ్ళలాంటి భర్తను వేధించామంటే నీకు నాగతే పడుతుంది, అర్థమైందా? ఈరోజు నుంచి అతన్ని సరిగ్గా చూడలేదనుకో, చెప్పాను కదా నేను పెద్ద గజ దొంగనని, నీ ఇల్లు మొత్తం దోచేసి గుల్ల చేస్తాను, ఖబర్దార్ అని గట్టిగా హెచ్చరించి బుచ్చయ్య శాస్త్రిని ప్రేమగా కౌగిలించుకొని సెలవు తీసుకున్నాడు. భీమయ్య బెదిరింపులకు భయపడిపోయిన వనజాక్షి ఆ రోజు నుంచి అత్తగారిలాగానే అమాయకుడైన భర్తను ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవడం అలవాటు చేసుకుంది. విన్నారు కదా పిల్లలు, ఇందులో పిశాచం గురించి లైట్ తీసుకోండి. కానీ అసలు ఈ కథలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, భార్యాభర్తల్లో ఒకరు తెలివైన వారు, మరొకరు తెలివి తక్కువ వాళ్ళు ఉండొచ్చు. అంత మాత్రాన భర్తను భార్య, భార్యను భర్త చిన్నచూపు చూడకుండా ప్రేమగా చూసుకోవాలి, అర్థమైందా? పెద్దయ్యాక మీరు ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. కథ అయిపోయింది. మరి ఒక కథతో రేపు కలుద్దాం. ఇక మొన్నటి ప్రశ్నలకు జవాబులు చూసుకోండి. 1 బి ఊదా